గోశాలలపై రివ్యూ చేసిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 50 ఎకరాలకు తగ్గకుండా నూతన గోశాలలు ఉండాలన్నారు. త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి ప్రణాళికతో రావాలన్నారు. మరోవైపు కీలక జీవోలు ఇచ్చింది సర్కార్. గద్దర్ అవార్డులకు భారీగా నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఇటు అంగన్వాడీల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రకటించింది. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సూచించారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో రివ్యూ చేశారు సీఎం. మొదటి దశలో రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలలు ఉండాలన్నారు సీఎం రేవంత్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎనికేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో మార్పులను సూచించారు. 4-5 రోజుల్లో తుది మోడల్ను ఖరారు చేయనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీకి భారీగా ఫండ్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,654 కోట్లు కేటాయించింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ హాఫ్కు 1,327 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని నిన్న జీహెచ్ఎంసీ పీడీ అకౌంట్లో జమ చేసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడం, పలు అభివృద్ధి పనులకు ఫండ్స్ను వినియోగించనుంది బల్దియా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ప్రకటించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 నుంచి 2 లక్షలకు పెంచింది. హెల్పర్లకు 50,000 నుంచి ₹1,00,000 పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించవని జీవోలో తెలిపింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించింది రాష్ట్ర సర్కార్. ఒక్కో ఉత్తమ చిత్రానికి ₹10 లక్షల చొప్పున మొత్తం 11 బెస్ట్ మూవీస్ కి ఇస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడికి 5 లక్షల ప్రోత్సాహ బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు 73 అందిస్తున్నట్లు చెప్పారు. రెండో ఉత్తమ చిత్రానికి 7 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి 5 లక్షల ప్రోత్సాహ బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా గద్దర్ ఫిల్మ్ అవార్డులకు 25 కోట్లకు పైగా వెచ్చిస్తోంది సర్కార్. జులైలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా పార్టీ సింబలపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహించి 10 రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు వేగంగా చర్యలు ప్రారంభిస్తుంది ప్రభుత్వం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నటుడు నాగార్జున, అమలా దంపతులు. తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు.